చూడండి, మంచి సినిమా, సాంగ్స్ బాగున్నాయి, స్టోరీ బాగానే ఉంది. కొంచెం నెరేషన్ స్లో అనిపించేస్తుంది, కానీ కూర్చొని ప్రశాంతంగా చూస్తే మాత్రం మంచి ఎమోషన్తో దీపావళికి హ్యాపీగా ప్రశాంతంగా ఇంటికి వెళ్తారండి. మంచి మూవీ. అఫ్కోర్స్ ఉన్నాయి, రాధిక లాంటి కొన్ని డైలాగులు ఉన్నాయి, కొన్ని సన్నివేశాలు ఉన్నాయి, కానీ అవన్నీ తట్టుకోగలిగి చూస్తే మాత్రం మంచి సినిమా. దీపావళి చూసామనే ఫీలింగ్ కలుగుతుంది. రాధికని మర్చిపోతారు. అటువంటి హీరో రాధిక లాంటి వాళ్ళని కూడా మార్చేయగలడా సిద్ధు అనేవాడు అనే ఫీలింగ్ కలుగుతుంది. సిద్ధుని పెర్ఫార్మెన్స్ పరంగా, ఒక ఆర్టిస్ట్ పరంగా గొప్పగా చూపించారు. హీరో అనుకోకండి, ఒక ఆర్టిస్ట్ పరంగా చాలా గొప్పగా చూపించారు, గొప్పగా చేశాడు. వండర్ఫుల్ మూవీ. దీపావళికి తెలుసు కదా, నేను చూశాను. మీరు తెలుసుకోవాలంటే తెలుసు కదా సినిమా వెళ్ళి చూడండి, తెలుసుకోండి. చాలా బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమా సిద్ధు జొన్నలగడ్డ కెరీర్ కి హిట్ అయ్యే అవకాశం ఉంది. హిట్ అండి. ఆర్టిస్ట్ గానైతే చాలా గొప్పగా ఒక మెట్టేది 100% గ్యారంటీ ఇస్తానండి. నేను చాలా బాగా అనిపించేది ఆర్టిస్ట్ పరంగా. అంతే. ప్రతిసారి ట్రయాంగిల్ లవ్ స్టోరీనే తీసుకొస్తున్నాడు. ఇది కూడా ఆ ట్రయాంగిల్లో చాలా యాంగిల్స్ ఉంటాయండి, డిఫరెంట్ యాంగిల్స్ ఉంటాయి. దీంట్లో ఎమోషన్ యాంగిల్ చూపించాడు, ఫ్యామిలీ బాండింగ్ చూపించాడు. అంటే ఇవి ఒక డిఫరెంట్ యాంగిల్స్ అనమాట. మీరు యాంగిల్స్ అంటే కొంతమంది కుర్రాలు అక్కడికి వెళ్తారు, ఆడదాకా వెళ్ళొద్దు, గోవా దాకా వెళ్ళొద్దు అని చెప్తారు రాశి కన్నా గారే. కానీ రాశి కన్యా కాదండి, ఇందాక ఎవడో రాశి కన్నా, ఇందాక ఎవరో రష్మిక అంటున్నారు. అంటే వాడు క్లైమాక్స్ లో వచ్చేసి రష్మిక చాలా బాగా చేసింది అంటున్నాడు. అన్యాయం అంటే మరి ఇంకో హీరోయిన్ తో, రాధిక లాంటి హీరోయిన్ కూడా ఫ్యామిలీ బంధంలో ఇరికించాలంటే సెటిల్డ్గా చేయించాల్సి వచ్చింది. సో రాశికన్నకి అన్యాయం జరగలేదు. పెర్ఫార్మెన్స్ పరంగా నిజంగా రాశి కన్న లాంటి వాళ్ళు కేజీఎఫ్ లాంటి హీరోయిన్తో అంత గ్లామరస్ చేసుకుంటారు, గోవా సన్నివేశాలు ఎంచుకుంటారు. కానీ వాళ్ళిద్దరిని ఒక ఫ్యామిలీ బంధంలో ఇరికిచ్చేసి రాధిక లాంటి మూడ్లోకి వెళ్ళిపోయే అమ్మాయిని కూడా తీసుకొచ్చి ఒక ఫ్యామిలీ బంధంలో ఇరికించడం అనేది రియల్ గ్రేట్ అండి. అలా ఫ్యామిలీ పరంగా చూడొచ్చు, అంత బాగా అనిపించింది. సో గ్లామరస్ గురించి, అందం గురించి ఆలోచించుకొని రాకండి, చాలా బాగుంది. లిప్ లాక్లు, లిప్ కిస్లు, ఈ సన్నివేశాలు ఎన్నొద్దు, హ్యాపీగా వచ్చి ఫ్యామిలీకి తెలుసు కదా సినిమా తెలుసుకోండి, చాలా బాగా అనిపించేస్తుంది. రాధిక లేదురా నాయన, ఇలా రష్మిక కూడా లేదు, రాశి కన్నా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫ్యామిలీ మూవీ తెలుసు కదా, చూడండి, తెలుసుకోండి, చాలా బాగుంది కదా. ఈ కథ మాత్రం క్యారెక్టర్ మాత్రం హైలైట్, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. సినిమా మాత్రం స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ మాత్రం ఇరగదీసిండు. హీరోయిన్లు మాత్రం ఇద్దరు మాత్రం మస్తు చేసిరు, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. ఇది ఒక దీపావళి ముందు వచ్చిన కూడా సినిమా బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఈ సినిమా పెద్ద సినిమా, పెద్ద బ్లాక్ బస్టర్ కూడా మనస్ఫూర్తి కూడా కొడుతున్నా. నిజంగా చెప్తే మాటలు లేవు. సినిమా మాత్రం సూపర్ 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 సూపర్. చిపడేషన్, బ్లాక్ బస్టర్ చింపేషన్, సూపర్. సో ఇప్పుడు ఏంటి అని అంటే అన్న అమ్మాయిలతో ఆడుకుంటున్నాడు, ఆ రేంజ్లో ఉంది సినిమా. సో పార్ట్ 2 కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది, అంత మంచిగా ఉంది సినిమా. తమ్మన్న అయితే స్కోర్ అద్దరు కొట్టేశాడు. సో సూపర్గా ఉంది సినిమా. అవునన్నా, నేను సెలబ్రిటీ. ఇదే అక్టోబర్ 24కి విద్రోహి అనే ఒక సినిమా రాబోతుంది, దాంట్లో నేను క్యారెక్టర్ చేశాను. నెక్స్ట్ ఫ్రైడే రాబోతుంది. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా, అదిరిపోతుంది సినిమా. సో నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, డెఫినెట్గా చూడాలి, చూడండి. సో దిస్ వన్ ఎంజాయ్. సో ఓకేనా, అక్టోబర్ 24 విద్రోహి. నాకు చాలా నచ్చిందన్న. తెలుసు కదా, ఒక మంచి లవ్ స్టోరీ, లవ్ డ్రామా. స్టోరీ అనే కంటే లవ్ డ్రామా, ప్రాపర్ ప్యూర్ లవ్ డ్రామా. అంటే చాలామంది ప్రజెంట్ జనరేషన్ తగినట్టు కదా, ఒక అర్జున్ రెడ్డి లేదంటే ఒక RX100 ఇలా ఫీల్ అవుతున్నారు. ఇది ఒక డిఫరెంట్ వేలో ఉంది. ఇద్దరు డిఫరెంట్ ఆలోచనలు ఉన్న అమ్మాయిలు, ఒక అబ్బాయి ప్రేమించినప్పుడు ఆ అబ్బాయి ఫస్ట్లో ఫెయిల్ అయ్యి మళ్ళీ ఇంకో అమ్మాయి కనెక్ట్ అయినప్పుడు ఒక పెయిన్, ఒక హ్యాపీనెస్, రెండింటిని కూడా డీల్ చేసిన విధానం చాలా బాగా అనిపించింది. అండ్ స్క్రీన్ ప్లే చాలా బాగా రాసుకున్నారు, మ్యూజిక్ చాలా బాగుంది. అండ్ సిద్ధు బాయ్ యాక్షన్, పెర్ఫార్మెన్స్ డీజే టిల్లుని మించి. డీజే టిల్లులో కామెడీ డిఫరెన్స్, కానీ ఒక సెటిల్డ్ పెర్ఫార్మెన్స్, ఒక పెయిన్ని ఫీల్ అవుతూ ఒక హ్యాపీనెస్ని చూపిస్తూ ఒక సెటిల్డ్గా ఇద్దరు అమ్మాయిల్ని మేనేజ్ చేసే క్యారెక్టర్ చేయాలంటే చాలా కష్టం. అది ఆయనకి అది నచ్చుతుందేమో, ఆయన వర్కౌట్ అయింది కాబట్టి మేబీ అది వర్కౌట్ అయ్యి ఉండొచ్చు. తప్పే ఉంది. 2 అమ్మాయిలు ఉండొచ్చు, 3 అమ్మాయిలు ఉండొచ్చు, 5 అమ్మాయిలు ఉండొచ్చు. ఉండన్నా, ఆయనకు వర్కౌట్ అయింది కదా, 2 అమ్మాయిలు ఉండాలి. ఇది స్టోరీ చాలా నచ్చింది నాకు, చాలా నచ్చింది. బ్యాక్గ్రౌండ్ సెకండ్ హాఫ్లో ఎమోషనల్ సీన్స్కి వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. తమనన్న ఇప్పుడు కూడా ఆయన గురించి మనం వేరే మాట్లాడక్కల్లా, ఆయన ఏం దాకా కొడతాడు అనేది నాకు క్వశ్చన్ మార్క్. ఎప్పటికన్నా అడుగుతా. సినిమా రేటింగ్ అంటే 5కి 3 హిట్ సినిమానా. తెలుసు కదా, ఈజ్ ఎ గుడ్ లవ్ డ్రామా అండ్ ఫ్యామిలీ డ్రామా.
సో అందరూ చూసే సినిమానే, ఎవరు చూడకూడదు, వీళ్ళకి కాదు, ఫ్యామిలీస్ రాకూడదు, లేదా ఆడపిల్లలను తక్కువ చేశారు, ఇలాంటి ఏం లేవు. అందరూ చూడొచ్చు, అందరికీ నచ్చే సినిమా. చాలా బాగా హ్యాండిల్ చేశారన్న. నాకు డైరెక్షన్ చాలా బాగా నచ్చింది. నీరజ కోన గారు హ్యాస్ బ్రైట్ ఫ్యూచర్. నాకు తెలిసి ఫీమేల్ డైరెక్టర్స్లో షీ విల్ బి సమ్ అదర్ స్పేస్. అక్కడ ఒక అర్జున్ రెడ్డి డైరెక్టర్ మనకి ఎలా అయితే సందీప్ రెడ్డి వంగ గారు, అలా ఫీమేల్స్లో ఈవిడ ఆ స్టేజ్కి వెళ్ళే అవకాశాలు అయితే గట్టిగా ఉన్నాయి. హర్ష కామెడీ లేదు, కామెడీ ఎక్స్పెక్ట్ చేయొద్దు. బట్ వైవా హర్షకి అండ్ ఈయనకి సిద్ధు గారికి మధ్యన వచ్చే డైలాగ్స్లో ఇంపాక్ట్ చాలా బాగుంటుంది. అంటే ఒక ఫన్ ఉంటుంది, ఆ ఫన్లో ఒక ఎమోషన్ ఉంటుంది. ఆ డైలాగ్స్ వాళ్ళిద్దరి మధ్యన వచ్చే కన్వర్సేషన్ చాలా బాగుంటుంది. కామెడీ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది, మంచి కలర్ఫుల్ ఉంది. అందరు ఫ్యామిలీలు కలిసి వచ్చి చూసే లెక్క ఉంది సినిమా. జల్దీ వచ్చేయండి, లేట్ చేయకండి. ఇదే టైం మీకు. సిద్ధన్నకు దీపావళి తొందరగా వచ్చింది, ఈ రోజే వచ్చింది, ఈ రోజే దీపావళి. రచ్చ పవర్ సెంటర్. పప్పులు వేస్తారు పోపు. మా సిద్ధన్న తోపు. అసలు సిద్ధన్న చాలా బాగా చేసిండు. ప్రతిసారి ఒక మంచి ఎంటర్టైనర్ కిందనే ఇస్తాడు ఏ కథ ఎంచుకున్నా కూడా. ఇది కూడా చాలా ఎంటర్టైనింగ్ ఉంది. అందరూ రండి, మంచి సినిమాలు చూడండి. ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమా. ఇందులో పెద్ద చాలా కొత్త ఉంది, కొత్త ఎలిమెంట్ స్టోరీ కొత్త ఉంది, చాలా కాన్సెప్ట్ కొత్తది. చాలా లేదు లేదు అట్లేం లేదు, డైలాగులు కొత్త వచ్చినాయి. లేదండి, ఇది చాలా కొత్త సినిమా. డీజే నెక్స్ట్ లెవెల్ ఉంది అన్న. చాలా కొత్తగా ఉంది. లోగో వద్దంట. పట్టుకుంటే ఏం బాగుంటుంది. అందరు వచ్చి చూడాలి, ఫ్యామిలీ మొత్తం చూడొచ్చు. ఫ్యామిలీ మొత్తం నాకు ప్లస్ అనిపించింది. ఫస్ట్లీ అందరికన్నా బెస్ట్ తమనన్న బ్యాక్గ్రౌండ్ బాగా ఇచ్చాడు. అంటే అక్కడ సీన్ అంత కంటెంట్ లేకపోయినా తనిచ్చిన బ్యాక్గ్రౌండ్తో కొంచెం ఎంజాయ్ చేసాం. ఇంకా స్టోరీ స్క్రీన్ ప్లే కోసం, డైరెక్షన్ కోసం మాట్లాడుకుంటే డైరెక్షన్ కొంతవరకు బాగానే చేసింది అనిపించింది ఆవిడ. బట్ నిరంజన్ గారు ఏదైతే పాయింట్ రాసుకున్నారో ఆ పాయింట్ ఎడ్యుకేషన్ అనేది సరిగ్గా లేదు. అంతా 2,000 వెళ్ళిపోయింది. అంటే ఇద్దరి మధ్యన ఏదో గొడవ జరిగితే దాన్ని సాల్వ్ చేయండి సిద్ధు ఏదో చెప్తారు, తర్వాత ఇంకో హీరోయిన్ వచ్చి ఇంకో ఫ్లాష్ బ్యాక్ చెప్తుంది. ఇవన్నీ కూడా మనం ఎక్స్పెక్ట్ చేసే విధంగా ఉంటాయి అన్నమాట. ఏం జరుగుతుంది ఏంటది మనం చెప్పేసుకోవచ్చు. నేను ఎప్పుడు కూడా స్టోరీ స్క్రీన్ ప్లే లీక్ చేయను, బట్ సినిమా ఎలాగుందో ముక్కలా చెప్పేస్తాను అంతే. సిద్ధు కోసం లేదు, సిద్ధు సినిమా చూడాలని కోసం ఒకసారి అయితే హ్యాపీగా చూడొచ్చు అన్న. కానీ బాగుంటుంది అన్న హోప్ అయితే వద్దు. కొంతవరకు ఏం ఎక్స్పీరియన్స్ లేకపోతే ఓకే బాగానే ఉంది, ఇంకా వచ్చాం కదా అన్నదిగా అనిపిస్తుంది అంతే. ఒక యావరేజ్ మూవీ. ఇంకా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఇంటర్వల్ ఏం కాదన్న. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఓకే వెళ్ళిపోతుంది. బట్ ఫస్ట్ హాఫ్ కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఏం జరుగుతుందో సరే వస్తే ఎలా ఉంటుంది అన్న ఇంట్రెస్ట్ అయితే కల్పిస్తుంది. బట్ ఇంటర్వల్ సీన్ ప్రీ ఇంటర్వల్ సీన్ బాగానే ఉంటుంది అనమాట. బట్ క్లైమాక్స్ మరి పేలుగా తేలిపోయింది. క్లైమాక్స్ కూడా పెద్దగా ఏం లేదు. సెకండ్ హాఫ్ కూడా కొంచెం లాగ్ ఉంది. నా వరకు డైరెక్షన్ క్వాలిటీ అన్న. సిద్ధు అన్న డ్యాన్సుల్లో కానీ యాక్టింగ్లో కానీ ఆ సైకో క్యారెక్టర్లో ఒదిగిపోయాడనే చెప్పాలి. బట్ ఆ రెండు తీసేస్తే సినిమాలో హర్ష గారు కామెడీ, అన్నపూర్ణమ్మ గారు కామెడీ చాలా బాగుంది సినిమాలో. సో దానివల్ల కొద్ది వరకు ఎంజాయ్ చేసాం. అందుకని యావరేజ్ మూవీ అన్న. ఎవరైతే ఏదైనా సీన్లు అదే చెప్తున్నారు, కొన్ని సీన్లు చాలా మటుకు బోరే ఉన్నాయి, కొన్ని సీన్లు కొత్తగా అనిపించినా మనకు అది అందుకే ఎక్కువ. సో అక్కడ నచ్చి అక్కడ నచ్చకపో, అక్కడ నచ్చి ఇక్కడ నచ్చకపో, అలా కామెడీ ఏదో చేయాలనుకున్నారో మిస్ఫైర్ అయిందని చెప్పాలి. అంటే కొత్తగా ట్రై చేద్దాం అనుకున్నారు కానీ అది కొంచెం మిస్ఫైర్ అయిందని చెప్పాలి. సిద్ధు గారు ఎలాంటి సినిమాలు చేయడం మానేస్తే మాత్రం ఆయనకు ఒక ఇమేజ్ ఉంది, ఇప్పుడు ఇమేజ్ తోడ్పడుతుంది. సో ఇలాంటి మానేసి ఏమైనా యూత్ఫుల్ స్టోరీసో లేదంటే బెటర్ లవ్ స్టోరీ చేసుకుంటే బెటర్ అన్న. సో ఓవరాల్గా అయితే మాత్రం ఒక యావరేజ్ ఎవరికైనా నచ్చడానికి కాదు, ఎవరికైనా ఒకేలాగా అనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని సీన్లు బోరింగ్, కొన్ని సీన్లు అయితే మరి మనకి కాలు దగ్గర వేసుకునే సీన్ ఒక్కటే కూడా లేదు సినిమాలో. ఆ సీన్ బట్టి అర్థం చేసుకోండి అంతే సినిమా ఏంటనేది. ఓకే రేటింగ్ వరకు నేను అడగొద్దు. ఫైనల్గా నేను చెప్పేది ఒకటే, ఒక యావరేజ్ మూవీ. ఇష్టమైతే రండి, లేకపోతే లేదు. థ్యాంక్ యూ.